ఎలాగో నా భర్తను చంపేశారు, నన్ను కూడా చంపేసేయండి అని ఒక టెర్రరిస్ట్ ముందు ఏడుస్తుంటే, నో వీ డోంట్ కిల్ యూ, నిన్ను మేము చంపబోట్లేదు, యూ గో అండ్ టెల్ మోదీ, వెళ్ళి మోడీకి చెప్పుకో. తన కళ్ళ ముందే తన హస్బెండ్ని చంపిన తర్వాత టెర్రరిస్టులు తనతో మాట్లాడిన మాటలు ఇవి. అసలు కాశ్మీర్లో ఏం జరుగుతుంది, పహల్గామ్లో జరిగిన అటాక్ ఏంటి, దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ దాకా చూడండి. జమ్మూ కాశ్మీర్లో ఉన్న పహల్గామ్ అనేది ఒక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అనమాట సమ్మర్ సీజన్లో. ఎస్పెషల్లీ ఈ లొకేషన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు. సో అంత బ్యూటిఫుల్ నేచర్ ఉన్న ప్రాంతం అది. సో ఇంకా ఎవరికి చూడాలని ఉండదు చెప్పండి. ఈ ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఇంకొక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కి వచ్చేసి రవాణా అనేది ఉండదు. వెళ్తే నడుచుకుంటైనా వెళ్ళాలి, లేకపోతే గుర్రాల మీద అయినా సరే వెళ్ళాలి. ఈ 2 మార్గాల నుంచే వెళ్ళొచ్చు అనమాట. సో ఏదైతే కాలినడకన నడిచే మార్గం ఉందని చెప్పానో అక్కడ కొంత చెక్కింగ్ ఉంటుంది. 7 టెర్రరిస్టులు ఆ చెక్ చేసే గ్రూప్లో కలిసిపోయి, లిటరల్గా చెప్పాలి అని అంటే ఇంకా వాళ్ళలాగానే యూనిఫామ్స్ వేసుకొని ఇంకా వీళ్ళే చెక్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఆ చెక్కింగ్ కూడా ఎలా అంటే ఒక్కొక్కరిని ఐడి అడిగారు. ఆ ఐడిలో ముస్లిం పేరుంటే వదిలేశారు, హిందూ పేరుంటే అక్కడికక్కడే షూట్ చేశారు. ఇవి నేను అంటున్న మాటలు కాదు, ఏదో పత్రికలో వచ్చిన న్యూస్ కూడా కాదు. ఇది సాక్షాత్తు ఎవరైతే టెర్రర్ అటాక్లో భాగంగా ఉన్నారో వాళ్ళే. సో ఒక ఆమె చెప్పిన మాటలు ఇవి. ఇలా కాల్పులు చేసుకుంటూ పోయారు. టోటల్గా ప్రజెంట్ అయితే 28 మెంబర్స్ చనిపోయారు. అందులో హైదరాబాద్కు చెందిన ఒక అతను కూడా ఉన్నాడు, అండ్ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉన్నారు, గుజరాత్కు చెందిన వాళ్ళు ఉన్నారు, తమిళనాడుకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని ప్రాంతాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. కొడుకు చూస్తుండగా తండ్రిని చంపారు, వైఫ్ చూస్తుండగా హస్బెండ్ని చంపారు, చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. ఎవరు దొరికితే వాళ్ళని కాల్చి పడేశారు. ఈ కాశ్మీర్ విషయంలో ఆఫ్టర్ 20 ఇయర్స్ జరిగిన పెద్ద అటాక్ ఇది. అది కూడా సాధారణ జనాల మీద. నైట్కి నైటే వేసేయాలనుకుంటే సెకండ్ పట్టదు, ఒక చిన్న ప్రెస్ నోట్ చాలు. కానీ అలా చేయకూడదు, ఎందుకనంటే అదొక దరిద్రమైన రూల్. ఇంకొక న్యూస్ ఏంటంటే, అంటే ఎవరైతే ఐడి కార్డు చూసి హిందూస్ అయితే చంపారంటారో, సో ఇది కొంచెం అంటే రాంగ్ అనేసి చెప్తున్నారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ లిస్ట్లో ఒక ముస్లిం అతను కూడా ఉన్నాడు. మరి సో ఇలా అంటే డిఫరెంట్ వర్షన్స్లో న్యూస్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా ఒక జంటకు పెళ్ళైతే హనీమూన్ కని వాళ్ళ ప్రాంతానికి వస్తే తన కళ్ళ ముందే హస్బెండ్ చనిపోతే హస్బెండ్ బాడీ పక్కన పెట్టుకొని తన అలా ఒంటరిగా కూర్చుంది. అండ్ ఎంత దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారంటే, కాపాడదామని మన ఇండియన్ ఆర్మీ పోయినా సరే వాళ్ళు భయపడి చచ్చిపోతున్నారు. మమ్మల్ని చంపొద్దు అని దండాలు పెట్టుకుంటున్నారు. లేదు మేము ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళం, మిమ్మల్ని కాపాడడానికి వచ్చినామని చెప్పినా సరే నమ్మే స్టేజ్లో లేరు. ఇంతకు మించిన దారుణం ఏమన్నా ఉంటుందా? వాళ్ళంతా ధైర్యంగా వెళ్ళి మోడీకి చెప్పుకో అనేసి వదిలేశారు. మరి మోడీకి చెప్పాక ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియాలి. గతంలో ఆల్రెడీ ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యారు, ఇప్పుడు అంతకు మించి ఉండబోతుందనే కోరుకుందాం. బీయింగ్ సూర్య, సైనింగ్ ఆఫ్.